హాయ్ వేర్స్, వెల్కమ్ టు ఎంజేక్యూ మిషనరీ యూట్యూబ్ ఛానల్. వేర్స్, ఎంజేక్యూ మిషనరీ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ మనం సిసిప్ 3.1 వెల్డింగ్ ఇన్స్పెక్టర్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనం ఫస్ట్ 3 చాప్టర్స్ అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు 4th చాప్టర్లో పార్ట్ 1 కూడా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం చేసుకున్నాం. ఇప్పుడు 4th చాప్టర్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్లో పార్ట్ 2 వచ్చేసరికి ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. వేర్స్, కొన్ని రీజన్స్ వల్ల నాకు ఖాళీ లేకపోవడం వల్ల, కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేను వీడియోస్ వెంటనే చేయలేకపోయాను. ఓకే, ఎనీవే మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను వేగంగా చేయడానికి. ఓకే వేర్స్, ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. వేర్స్, ఓకే డిస్ట్రక్టివ్ టెస్టింగ్ పార్ట్ 2. దీంట్లో ఆల్రెడీ మనం పార్ట్ 1లో ఇవన్నీ ఆల్రెడీ ఇది నేర్చుకున్నాం. ఓకే, డిస్ట్రక్టివ్ టెస్టింగ్లో ఫస్ట్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ టెస్ట్ వచ్చేసరికి ఆల్రెడీ ఇవన్నీ కూడా మనం పార్ట్ 1లో నేర్చుకున్నాం. ఎవరైనా సరే విన్న వాళ్ళు ఉంటే ఇది కొత్తగా చూస్తున్నట్టయితే పార్ట్ 1లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఈరోజు వచ్చేసరికి క్వాలిటేటివ్ టెస్ట్స్. ఓకే, దీని గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. వేర్స్, ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈ గ్రీన్ కలర్లో ఉన్న క్వాలిటేటివ్ టెస్ట్ అనేవి ఆల్రెడీ మనం నేర్చుకోవడం జరిగింది. క్వాంటిటేటివ్ టెస్ట్ అనేది గ్రీన్ కలర్లో వచ్చేసరికి మనం ఆల్రెడీ నేర్చుకోవడం జరిగింది లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు వచ్చేసరికి క్వాలిటేటివ్ టెస్ట్. ఓకే, క్వాలిటేటివ్ టెస్ట్కి ఆల్రెడీ మనం లాస్ట్ టైం ఒక డిఫరెన్స్ చెప్పాను. ఏంటంటే దీంట్లో క్వాంటిటేటివ్ టెస్ట్కి వచ్చేసరికి యూనిట్స్ ఉంటాయి, దీనికి వచ్చేసరికి నో యూనిట్స్. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసారా, ఇక్కడ హ్యావ్ యూనిట్స్, దెర్ ఇస్ నో హ్యావ్ యూనిట్స్. ఓకే, మెయిన్ డిఫరెన్స్ ఇదండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో 4 టైప్స్ ఉన్నాయి ఆల్రెడీ. అయితే మ్యాక్రో టెస్టింగ్, బెండ్ టెస్టింగ్, ఫిల్లెట్ ఫ్రాక్చర్ టెస్టింగ్, బట్ వెల్డ్ నిక్ బ్రేక్ టెస్టింగ్. ఇవి మ్యాక్సిమం వచ్చేసరికి దేనికి యూజ్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్ల్యూపిఎస్, పీక్యూఆర్, డబ్ల్యూక్యూటీ ఎక్కువ దీనికోసం యూజ్ చేస్తారు. ఇంకా యూజ్ చేస్తారంటే మెటీరియల్ టెస్టింగ్ కోసం. మెటీరియల్ మీన్స్ రా మెటీరియల్స్ మనకు ఉంటాయి కదా, దాని టెస్టింగ్ కోసం, లైక్ టెన్సైల్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో ఆల్రెడీ వీటిలో కూడా అవన్నీ ఆల్రెడీ ఇవన్నీ అవుతాయి. టెన్సైల్ టెస్ట్ వచ్చేసరికి ఫస్ట్ దీంట్లో అవుతాయి అనమాట, మీన్స్ క్వాంటిటేటివ్ టెస్ట్లో. దీంట్లో మ్యాక్సిమం ఇవి వచ్చేసరికి ఇవన్నీ కూడా వీటిలో మ్యాక్సిమం ఎక్కువ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఒక టెస్ట్ పీస్ మనము ఒక కూపన్ రెడీ చేసేటప్పుడు దాంట్లో మనం మ్యాక్రో చేయాలి, వెల్డింగ్ పాస్ అయిందో లేదని చూడడానికి. బెండ్ టెస్ట్ కూడా చేయాలి. ఫిల్లెట్ ఫ్రాక్చర్ టెస్ట్ చేయాలి. అది ఒకవేళ బట్ వెల్డ్ దాని యొక్క నిక్ బ్రేక్ టెస్ట్ చేయాలి. కొంతమంది వచ్చేసరికి చార్పీ టెస్ట్ కావాలంటారు. చార్పీ టెస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకే వర్స్, ఇది ఎక్కువ మ్యాక్సిమం వచ్చేసరికి వీటిని ఎందుకు యూజ్ చేస్తామంటే డబ్ల్యూపిఎస్, పీక్యూఆర్, డబ్ల్యూక్యూటీ వీటిని అంటే క్వాలిఫికేషన్, ఏదైనా ఒక దీన్ని క్వాలిఫై చేయడం కోసం మనం దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ క్వాలిటేటివ్ టెస్ట్లో మనకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్రో టెస్టింగ్ గురించి ఈరోజు డిస్కషన్ చేసుకుందాం. ఓకే, మ్యాక్రో టెస్టింగ్ ఈజ్ ఏ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ మెథడ్ used to examine the surface or internal structure. ఇట్స్ సర్ఫేస్ అండ్ ఇంటర్నల్. అర్థమైందా? సర్ఫేస్లో కూడా మనం చూడడానికి, ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫేస్లో కూడా చూడడానికి అవుతుంది. అదేవిధంగా దాని యొక్క ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఇక్కడ ఉండే ఏవైనా ఉన్నాయనుకో, స్లాగ్ ఇంక్లూషన్ ఇవన్నీ ఉన్నా సరే వీటిని ఇక్కడ చూడడానికి కూడా చూడొచ్చు. అదేవిధంగా ఇంటర్నల్ మీన్స్ లోపల ఉండే ఏదైనా సరే, ఏ డిఫెక్ట్ అయినా సరే మనం మ్యాక్రో టెస్టింగ్ ద్వారా చూడొచ్చు అనమాట. ఓకే, అసలు దీన్ని పర్పస్ ఏంటి అని చూసుకుంటే ఇక్కడ మనకి డిఫెక్ట్స్, ఇంక్లూషన్స్, క్రాక్స్, పొరాసిటీ, వెల్డింగ్ క్వాలిటీ, ఓకే, వీటన్నిటిని ఐడెంటిఫికేషన్ చేయడం కోసం దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అదేవిధంగా ఏదైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయి అంటే లైక్ బ్రేక్స్ మీన్స్ క్రాక్స్ ఏదైనా ఇలగిలగిలగిలగిలి ఉన్నాయనుకో, వీటన్నిటిని కూడా యాక్చువల్గా దాని యొక్క కండిషన్స్ మనం చూడడానికి యూజ్ చేస్తాం అనమాట. దీని యొక్క మ్యాగ్నిఫికేషన్ రేంజ్ వచ్చేసరికి 5 times అనమాట, 5x. ఓకే, ఇలా మ్యాక్రో టెస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, మనం ఎక్కువ మ్యాక్రో చెప్పాను కదా ముందుగా చెప్పినట్టుగా డబ్ల్యూపిఎస్, పీక్యూఆర్, డబ్ల్యూక్యూటీ దీంట్లో ఎక్కువగా మనం యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ కింద ఇచ్చాను ఒక ఎగ్జాంపుల్ కూడా. ఇక్కడ చూసుకుంటే డబ్ల్యూపిఎస్ టెస్ట్ ప్రొసీజర్లో, డబ్ల్యూక్యూటీ క్వాలిఫికేషన్ మీన్స్ అది వెల్డర్ క్వాలిఫికేషన్ టెస్ట్లో కూడా యూజ్ చేస్తాం అనమాట. వీటిలో వచ్చేసరికి ఇవన్నీ కూడా డబ్ల్యూపిఎస్లో వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకు అవసరం. ఎందుకంటే ఇవన్నీ పాస్ అయితేనే మనకు ఒక డబ్ల్యూపిఎస్ అనేది క్లియర్ అయినట్టు. ఓకే, మీకు ఇక్కడ కొన్ని మ్యాక్రో టెస్టింగ్ చేసిన ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది. చూడండి, ఇక్కడ దీంట్లో వచ్చేసరికి స్మాల్గా ఉందన్నమాట, వెరీ స్మాల్. ఓకే,
వెరీ స్మాల్, చూడండి ఇక్కడ వెరీ స్మాల్గా చిన్న క్రాక్ ఉందన్నమాట. ఓకే, అది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, అదేవిధంగా దీంట్లో ఏ క్రాక్స్ ఏం లేవు, కానీ వెల్డ్ వచ్చేసరికి కొంచెం బీడ్స్ అనేవి ఉన్నాయి. బట్ నో ప్రాబ్లం, బీడ్స్ ఉన్న పర్వాలేదు. బట్ మనకి క్రాక్స్, స్లాగ్ ఇంక్లూషన్, పొరాసిటీ ఇవేమీ ఉండకపోతే సరిపోయిద్ది. ఓకే, అదే దీంట్లో చూసుకుని చూడరా, పైన వెల్డింగ్ అయిపోయింది, కింద వెల్డింగ్ కూడా అయిపోయింది. మధ్యలో వచ్చేసరికి మనకి ఇక్కడ బేవులు లేకపోవడం వల్ల మధ్యలో వచ్చేసరికి కరెక్ట్గా లేదనమాట. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి దీంట్లో. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకు వచ్చేసరికి వెల్డింగ్ వచ్చేసరికి మ్యాక్సిమం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ వచ్చేసరికి ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బెండ్ టెస్టింగ్. ఓకే, నెక్స్ట్ బెండ్ టెస్టింగ్. దీంట్లో బెండ్ టెస్ట్లో 3 టైప్స్ ఉంటాయండి. ఓకే, రూట్ బెండ్, ఫేస్ బెండ్, సైడ్ బెండ్. ఓకే, రూట్ బెండ్, ఫేస్ బెండ్, సైడ్ బెండ్, ఈ 3 టైప్స్ మనకి ఉంటాయన్నమాట బెండింగ్ టెస్ట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ బెండ్. రూట్ బెండ్ టెస్ట్ వచ్చేసరికి ఎలా ఉంటుందని ఇక్కడ చూద్దాం. ఫస్ట్ దీంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ 2 సపోర్టింగ్ రోలర్స్ ఉంటాయి. ఇది వచ్చేసరికి మనకి స్పెసిమెన్. ఓకే, ఇది వచ్చేసరికి ఫార్మర్ అన్నట్టు, ఇది కూడా ఫార్మర్. ఈ ఫార్మర్ వచ్చేసరికి అంతే. ఇక్కడ మనకి వెల్డింగ్ అనేది ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా వచ్చేసరికి వెల్డ్ ఏరియా అనమాట. ఈ వెల్డ్ ఏరియాలో ఫార్మర్ పెట్టి మనము కంప్రెస్ చేస్తామన్నమాట. కంప్రెస్ చేసేటప్పుడు వచ్చి ఏం చేస్తుందంటే మీన్స్ ఇక్కడ ప్రెషర్ అనేది అప్లై చేస్తాము. ప్రెషర్ అనేది మనము అప్లై చేసేటప్పుడు ఈ టెన్షన్ వచ్చేసరికి మనకి టెన్షన్ వచ్చేసరికి రూట్ సైడ్లో ఉంటుందన్నమాట టెన్షన్. ఓకే, ఫేస్ సైడ్లో వచ్చేసరికి కంప్రెషన్ ఉంటుందన్నమాట. ఫేస్ సైడ్ వచ్చేసరికి నేను క్లారిటీగా చెప్పాలంటే ఇది ఫేస్ సైడ్. ఓకే, ఈ సైడ్ వచ్చేసరికి రూట్ సైడ్. ఓకే, రూట్ సైడ్లో వచ్చేసరికి మనకి టెన్షన్ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఫేస్ సైడ్లో వచ్చేసరికి కంప్రెషన్ ఉంటుందన్నమాట. ఇలా ఉండే టెస్ట్నే బెండ్ టెస్ట్నే రూట్ బెండింగ్ టెస్ట్ అని అంటామంట. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది రూట్ బెండ్ టెస్ట్. ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇది వచ్చేసరికి ఫేస్లో వచ్చేసరికి మనకి కంప్రెసర్ ఉంది. ఓకే, రూట్లో వచ్చేసరికి టెన్షన్ ఉందన్నమాట. మీకు క్వశ్చన్స్ వస్తాయండి, డెఫినెట్గా గుర్తుంచుకోండి. ఓకే, రూట్ బెండ్ టెస్ట్లో రూట్ ఏ సైడ్లో ఉంది, మీన్స్ ఏ పొజిషన్ ఎలా ఉంది, ఫేస్ ఎలా ఉంది అనేసి ఇంగ్లీష్లో వస్తుంది, నేను తెలుగులో చెప్పాను. ఓకే, రూట్ ఈజ్ టెన్షన్, ఫేస్ ఈజ్ కంప్రెషన్, ఇలా వస్తుంది. కొంచెంసార్లు రూట్ బెండ్ టెస్ట్ అనేసి వాడు ఆప్షన్స్లో రూట్ కంప్రెషన్, ఓకే, ఫేస్ టెన్షన్ అని కూడా వస్తుంది, మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, అలాంటి టైంలో నెక్స్ట్ వచ్చేసరికి బడ్ వెల్డ్ వచ్చేసరికి ఈ టెస్ట్ వచ్చేసరికి మనం చెక్ చేయడానికి అప్ టు 12 mm వరకు మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది అనమాట. మోర్ దెన్ 12 mm వచ్చేసరికి ఇది ఎలిజిబుల్, రూట్ బెండ్ టెస్ట్ అనేది ఎలిజిబిలిటీ అవ్వదన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫేస్ బెండ్ టెస్ట్. ఓకే, సేమ్ ఫేస్ బెండ్ టెస్ట్లో కూడా సేమ్ ఇలా రోలర్స్ ఉంటాయి, దీని మీద ఫార్మర్ ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి డిఫరెన్స్ ఏంటంటే రూట్ వచ్చేసరికి కంప్రెషన్లో ఉంటుంది. అంటే ఇది వచ్చేసరికి ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి, ఇది వచ్చేసరికి రూట్ అనమాట. ఓకే, ఇది వచ్చేసరికి ఫేస్ అనమాట. ఫేస్ బెండ్ టెస్ట్లో ఫేస్ వచ్చేసరికి టెన్షన్లో ఉంటుంది, రూట్ వచ్చేసరికి కంప్రెషన్లో ఉంటుంది అనమాట. ఓకే, ఇది మాత్రమే చిన్న డిఫరెన్స్ ఫేస్ బెండ్కి రూట్ బెండ్కి, ఇది గుర్తుంచుకోలే. ఓకే, ఇది కూడా అప్ టు 12 mm వరకు మాత్రమే మనం ఈ వెల్డ్ కూడా మనము ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సైడ్ బెండ్ టెస్ట్. సైడ్ బెండ్ టెస్ట్లో వచ్చేసరికి మనకి ఫార్మర్ వచ్చేసరికి ఈ సైడ్లో ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసరికి 2 పెట్టినారు, ఇక్కడ వచ్చేసరికి ఈ సైడ్ నుండి మనం పెట్టి చెక్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే వెల్డింగ్ కూడా మనకి ఎలా ఉంటుందంటే ఒక ట్యాపర్లో మనం వెల్డింగ్ చేయాల్సి వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. వెల్డింగ్ ఇలా ఉంటుంది అనమాట. ఈ సైడ్లో మనకి వచ్చేసరికి ఈ యొక్క ఫార్మర్ పెట్టి కంప్రెస్ చేస్తాం. ఓకే, ఇది వచ్చేసరికి అబౌట్ 12 mm వరకు కూడా మనం చేయొచ్చు. ఓకే, అబౌట్ 12 mm థిక్నెస్ ఉన్న ప్లేట్స్ ఏవైనా సరే మనం దీన్ని చేయొచ్చు. ఓకే, దీని యొక్క బెండ్ యాంగిల్ వచ్చేసరికి 90 to 90 degree, 120 degree, 180 degree. ఓకే, మ్యాక్సిమం వచ్చేసరికి ఎక్కువగా సైడ్ బెండ్ టెస్ట్ ఎక్కువగా మేము ప్రిఫర్ చేస్తాము మోర్ దెన్ 12 mm థిక్నెస్ ఉంటే, అబవ్ ఉంటే. ఓకే, దీని యొక్క ఫిగర్ కూడా మీరు చూడవచ్చు, ఇక్కడ ఫిగర్స్ అన్ని నేను ఆల్రెడీ పెట్టాను. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసరికి మనకి ఫిల్లెట్ ఫ్రాక్చర్ నిక్ బ్రేక్ టెస్ట్. సారీ, ఫైనల్ కాదు, ఇంకోటి ఉంది. ఇది ఫిల్లెట్ ఫ్రాక్చర్ నిక్ బ్రేక్ టెస్ట్ వచ్చేసరికి ఫిల్లెట్ వెల్డ్ మాత్రమే చూస్తాం అంటారు. అంటే ఇది వచ్చేసరికి ఫిల్లెట్ వెల్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్లెట్ వెల్డ్ కూడా మనం క్వాలిఫికేషన్ WPS కానీ చేయాలనుకుంటే దాని టైంలో ఇలాంటప్పుడు మనం చేస్తాం. ఓకే, టు ఫైండ్ ల్యాక్ ఆఫ్ పెనట్రేషన్ ఆర్ ఫ్యూజన్ ఆర్ సాలిడ్ ఇంక్లేషన్ ఆర్ ఎనీ పొరాసిటీస్. ఓకే, ఇవన్నీ కూడా చెక్ చేయడం కోసం మనం వచ్చేసరికి వీటిని చూస్తాం అన్నమాట.
ఓకే, ఇలా ఇది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి సిచ్యువేషన్. ఓకే, దీంట్లో వెల్డింగ్ ఇక్కడ ఉంది. దీంట్లో వచ్చేసరికి 2 mm నాచ్ అనేది మనం చేయాల్సి ఉంటుంది వెల్డింగ్ మీద అనమాట. ఓకే, ఎందుకంటే మనం ఇటు నుండి హ్యామరింగ్ చేసేటప్పుడు ఆ 2 mmలో బెండ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అలా బెండ్ అవ్వకపోయింది అనుకో, మనం ఇలా చేయకపోతే బెండ్ అయ్యే ఛాన్స్ లేదు. ఈ ప్లేట్ వచ్చేసరికి బెండ్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ చూడొచ్చు కింద మీకు చూసుకుంటే ఇక్కడ బెండ్ చేయక ముందు ఇలా ఉంది. ఓకే, బెండ్ చేసిన తర్వాత ఇలా ఉంది. దీంట్లో చూడండి ఇక్కడ ఫ్రాక్చర్ వచ్చింది అనమాట. ఇక్కడ నుండి పడుతుంది, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇలా ఫ్రాక్చర్ అనేది అయిపోయింది అనమాట. ఓకే, ఇలా ఫ్రాక్చర్ చేసేటప్పుడు లోపల ఏదైనా సరే ల్యాక్ ఆఫ్ పెనట్రేషన్ కానీ, ఇక్కడ చూసారా ఇక్కడ కనిపిస్తుందా ల్యాక్ ఆఫ్ పెనట్రేషన్ ఉంది. ఓకే, అలాంటి ల్యాక్ ఆఫ్ పెనట్రేషన్ కానీ ఏమైనా మీన్స్ మెటీరియల్ టు మెటీరియల్ ల్యాక్ ఆఫ్ అలాంటి పెనట్రేషన్ ఏమి లేకపోయినట్టు ఏదైనా ఉన్నట్టయితే మనకి ఇలాంటి ఒక డిఫెక్ట్స్ అనేవి మనం చూడవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఇలా స్పెసిమెన్స్ లోపల పెడతాం. ఇక్కడ ఫిలెట్ వెల్డ్ మనకు ఇక్కడ కనిపిస్తుంది, ఫిలెట్ వెల్డ్. దీన్ని వచ్చేసరికి హ్యామర్ స్ట్రోక్ అనేది చేస్తుంది అనమాట. హ్యామర్ వచ్చేసరికి స్ట్రోక్ చేస్తుంది. ఓకే, అలాంటి టైంలో మనకి ఇది వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ మనకి వీ నాచ్ అనేది ఆల్రెడీ 2 mm నాచ్ అనేది ఆల్రెడీ ఉంటుంది, ఇక్కడ చేస్తామన్నమాట. ఓకే, ఇలా ఉంటుందన్నమాట. ఇంకొక పొజిషన్లో అంటే ఇలా కూడా మనం చెక్ చేయొచ్చు. ఇక్కడ మూవింగ్ ప్రెస్ చేస్తుంది అనమాట. అలాంటి టైంలో ఇది వచ్చేసరికి ఇలా బెండ్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా టైప్స్ ఇలా కూడా మనం చెక్ చేయొచ్చు. ఓకే, దీని యొక్క ఆబ్జెక్టివ్ టెస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ ఇచ్చాను, మీరు చూడవచ్చు, మీరు చదువుకోండి. ఓకే, ఫైనల్గా వచ్చేసరికి బట్ వెల్డ్ ఫ్రాక్చర్స్. ఓకే, నిక్ బ్రేక్ టెస్ట్ అని అంటాం అనమాట. ఓకే, దీంట్లో వచ్చేసరికి ఏం లేదండి, ఫిల్లెట్ వెల్డ్ వచ్చేసరికి ఫిల్లెట్ బ్రేక్. ఓకే, బట్ వెల్డ్ వచ్చేసరికి నిక్ బ్రేక్, అంతే. రెండు డిఫరెన్స్. రిమైనింగ్ అంతా సేమ్ అంటే సేమ్. దీంట్లో బట్ వెల్డ్ ఉంటుంది, దాంట్లో ఫిల్లెట్ వెల్డ్. ఓకే, దీంట్లో కూడా సేమ్ మనము 2 mm వచ్చేసరికి దీనికి పెడతాం. ఓకే, నాచ్ ఇక్కడ కూడా సేమ్ నాచ్ అనేది పెట్టడం 2 mm అనేది పెడతాం అనమాట. ఓకే, దీని యొక్క సైజ్ ఎంత ఉండాలంటే ఫిల్లెట్ వెల్డ్ అప్రాక్సిమేట్లీ 230 mm వరకు మాత్రమే ఉండాలి, అంతకుమించి ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే ఎక్కువ ఉంటే వెల్డింగ్ అనేసి ఈజీగా బ్రేక్ అయిపోద్ది, లేదంటే ప్లేట్ బెండ్ అయిపోవడం అలాంటి ఒక సిచ్యువేషన్స్ ఫేస్ చేయొచ్చు. ఓకే, దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే రూట్ యొక్క పెనట్రేషను, రూట్ యొక్క ఫ్యూజను, లేకపోతే లోపల ఇంటర్నల్గా లోపల ఉండే ఏదైనా సరే వెల్డింగ్ డిఫెక్ట్స్ ఇలాంటివన్నీ కూడా చూడడానికి మనకి ఇది ఒక యూజ్ అవుతుంది అనమాట. ఓకే, దీని యొక్క నాచ్ వచ్చేసరికి 2 mm మనం పెట్టుకోవాలండి. ఇది మాత్రం డెఫినెట్లీ యాజ్ పర్ ద స్టాండర్డ్ వచ్చేసరికి మనం దీన్ని కరెక్ట్గానే పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వచ్చేసరికి చూసారా రూట్లో మనకి వచ్చేసరికి అంటే మీన్స్ ఇది వచ్చేసరికి ఆఫ్టర్ మనం ఆల్రెడీ చేసేసాం అనమాట. చేసిన తర్వాత ఉండే ఫొటోస్ ఇది. రూట్ లోపల ల్యాక్ ఆఫ్ పెనట్రేషన్ ఆర్ ఫ్యూజన్ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇంక్లూషన్ ఆన్ ఫిక్చర్ లైన్. ఇంక్లూషన్ మీన్స్ స్లాగ్ ఉందన్నమాట, స్లాగ్ ఇంక్లూషను, లేకపోతే ఏదైనా ఇంటర్నల్ పోరాసిటీ సంథింగ్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. మనకి స్పెసిమెన్ చూసుకోవచ్చు ఇలా ఉందన్నమాట పొసెప్. ఓకే, మ్యాక్సిమం ఇది వచ్చేసరికి మనకి ఈ బట్ వెల్డ్ దీంట్లో నిక్ బ్రేక్ టెస్ట్ వచ్చేసరికి ఈ WPS PQR దీంట్లో కూడా మనము చెక్ చేయడం కోసం, WQT చెక్ చేయడం కోసం మనం ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి ఇలా బ్రేక్ దీంట్లో వచ్చేసరికి నాచ్ అనేది పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి హ్యామర్ వచ్చేసరికి ఇక్కడ ఇలా చేస్తుంది అనమాట. హ్యామరు అండ్ టెన్సైల్ అండ్ ఫార్వర్డ్లో కంప్రెషన్ కూడా ఉంటుంది అనమాట. ఇలా 3 స్ట్రెస్సెస్ వచ్చేసరికి ఎఫెక్ట్ అయ్యేటప్పుడు దీంట్లో మనకి చూసారా ఇక్కడ ఇది కంప్రెస్ ఇచ్చేస్తుంది కాబట్టి ఈ సైడ్లో వెళ్తుంది. ఇది వచ్చేసరికి టెన్సైల్ ఫోర్స్ మీన్స్ స్ట్రెస్సెస్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ సైడ్ అవుతుంది. ఈ సైడ్ నుండి వచ్చేసరికి మనకి హ్యామరింగ్ ఫోర్స్ మీన్స్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇది కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేది కనిపిస్తాయి అనమాట. ఓకే, ఇలా మనకి ఫ్రాక్చర్ అనేది అవుతుంది. ఈ ఫ్రాక్చర్ అయ్యే టైం తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే మనకి ఇలా కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ డిఫెక్ట్స్ ఏమీ లేకపోతే ఫైన్, ఇట్స్ ఎ గుడ్ వెల్డింగ్, అలా మనం చేసుకోవచ్చు. ఇక్కడ దీంట్లో వచ్చేసరికి మనకి డిఫెక్ట్స్ అనేవి కనిపించాయి. ఇది డిఫెక్ట్స్ ఉండే ఒక ఇమేజ్ అనేది మీకు చూపించాను అనమాట. ఓకే, ఫైనల్గా దాని యొక్క సమ్మరీ మెకానికల్ టెస్ట్కి. ఓకే, మెకానికల్ టెస్ట్కి దీంట్లో వచ్చేసరికి క్వాంటిటేటివ్ టెస్ట్, క్వాలిటేటివ్ టెస్ట్ 2 టైప్స్ ఉంటాయి. ఈ 2 టైప్స్లో వచ్చేసరికి క్వాంటిటేటివ్ టెస్ట్లో వచ్చేసరికి దాంట్లో యూనిట్స్ అనేవి ఉంటాయి. దీని యొక్క ప్రాపర్టీస్ మీన్స్ దీంట్లో వచ్చేసరికి హార్డ్నెస్, టఫ్నెస్, ఓకే, డక్టిలిటీ, స్ట్రెంత్ అవన్నీ ఉంటాయి అనమాట. అదేవిధంగా ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి క్వాలిటేటివ్ టెస్ట్లో వచ్చేసరికి యూనిట్స్ ఏమి ఉండవు అనమాట. దీంట్లో వచ్చేసరికి మ్యాక్రో టెస్టింగ్, బెండ్ టెస్ట్, అదేవిధంగా ఫిల్లెట్ ఫ్రాక్చర్ టెస్ట్, అదేవిధంగా నిక్ బ్రేక్ టెస్ట్, ఇలా మనకి 2 టైప్స్గా విడదీసి దీంట్లో మళ్ళీ మనకి అనేక మీన్స్ 4 టైప్స్ 3 టైప్స్ అలా మనకి
ఇవ్వడం జరిగింది అనమాట, మెకానికల్ టెస్టింగ్స్. దీంట్లో టోటల్ వచ్చేసరికి మెకానికల్ టెస్టింగ్స్ టోటల్ వచ్చేసరికి మనకి మీన్స్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అంటారు. డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అంటే మనం ఫస్ట్లో మనము డెఫినేషన్ చెప్పడం జరిగింది, మళ్ళీ ఒకసారి కూడా మీకు రిపీట్ చేస్తాను. డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అంటే ఏం లేదండి, ఏదైనా ఒక వస్తువు మీన్స్ ఏదైనా ఒక పర్టికులర్ ఐటమ్ ఆ టెస్ట్ పీస్ వచ్చేసరికి బ్రేక్ ఆర్ అది రీయూజ్ చేయడానికి అవ్వదన్నమాట. డిస్ట్రక్టివ్ టెస్ట్ మీన్స్ అది డిస్ట్రక్ట్ అయిపోతుంది అనమాట, దాన్ని ముక్కలుగా చేయడం అనేది జరుగుతుంది అనమాట. అదే నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అని వచ్చేసరికి మనం టెస్ట్ చేస్తాము, కానీ ఆ మెటీరియల్ ఆ యొక్క టెస్ట్ పీస్ వచ్చేసరికి అగైన్ మనం జాబ్గా యూజ్ చేసుకోవచ్చు. బట్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్లో వచ్చేసరికి ఏదైతే టెస్ట్ పీస్ ఉందో దాన్ని జాబ్గా యూజ్ చేయడానికి అవ్వదన్నమాట వన్స్ టెస్ట్ చేసిన తర్వాత. ఇది దాని యొక్క డిఫరెన్స్ డిస్ట్రక్టివ్ టెస్ట్కి నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్కి. ఓకే వ్యూయర్స్, ఎనీవే మనం ఈరోజు ఇది పూర్తిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. నాకు కొంచెం బిజీగా ఉండడం వల్ల మీకు టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. ఎనీవే నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం ఎవ్రీ సండే ఒక పార్ట్ని రిలీజ్ చేయడం కోసం. వ్యూయర్స్, ఎనీవే అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజేక్యూ మిషనరీ యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్స్ ఉన్నాయి, మీరు ఇస్తున్నారు నాకు, నేను మ్యాక్సిమం రిప్లై ఇవ్వలేకపోతున్నాను, కానీ తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అందరికీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే సారీ. నేను తప్పకుండా మ్యాక్సిమం మీకు ట్రై చేస్తాను బెస్ట్ ఇవ్వడం కోసం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అందరికీ ఒక మంచి గుడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మనం తప్పకుండా మంచిగా ఈ స్టాండర్డ్స్ అన్నిటిని మంచిగా నేర్చుకొని మార్కెట్లో మన యొక్క స్టాండర్డ్ని కూడా ఇంప్రూవ్ చేసుకుందాం. వ్యూయర్స్, అందరికీ థ్యాంక్ యూ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజేక్యూ మిషనరీ. థ్యాంక్ యూ.